హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం రసం పౌడర్తో రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. మొదటిగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6-7 వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకుని వీటిని చితక్కొట్టి వేసుకోవాలి. చిన్న మంట మీద కొద్దిసేపు వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని చిన్న మంట మీద కొద్దిసేపు వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత బాగా పండిన ఒక 3 టమాటీలను తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పుదీనా, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని టమాటీలు మగ్గేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత మనం ఒక బౌల్లో మనం పులుపుకి తగినట్లుగా చింతపండుని తీసుకొని ఈ విధంగా కొద్దిగా నీళ్లు పోసుకొని మనం ఈ చింతపండులో నుంచి చింతపండు పులుపుని తీసుకోవాలి. ఈ విధంగా చింతపండు పులుపుని సెపరేట్ చేసిన తర్వాత ఈ టమాటీలు మగ్గిన తర్వాత ఇందులో మనం చింతపండు పులుపుని వేసుకోవాలి. ఇందులోనే మనం పులుపుకి తగినట్లుగా వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా రసం పౌడర్తో మీ ఇంటి దగ్గర రసాన్ని ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి, ఈ విధంగా మనం వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోనే మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత రసం పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్ రసం పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్నాక ఇందులోనే మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం మూత పెట్టి ఈ రసం అనేది వేడైనంత వరకు మూత ఉంచి మరుగుతుందన్న టైంలో మూతను తీసి పక్కకు పెట్టేయాలి. చూడండి, ఈ విధంగా మరిగినట్లుగా అయితే ఒక 15 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా అయితే ఎంతో టేస్టీగా ఉండే రసం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.